ప్రేమేంద్ర రెడ్డి గారు ఇక్కడ సమస్య కేసీఆర్ గారు సభకి రాలేదు అన్నది చర్చనీయాంశమా, లేక 2014 నుంచి అన్ని ప్రాజెక్టుల మీద నాట్ ఓన్లీ కాళేశ్వరం అన్ని ప్రాజెక్టుల మీద చర్చ పెట్టాలన్నా బీఆర్ఎస్ అంశాన్ని పరిగణలో తీసుకోవాలా? దేని పరిగణలో తీసుకోవాలి? ఇవన్నీ కూడా కాలయాపనే. మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ ఆయన సభకు రావాలి, సమాధానం చెప్పాలి. రెండోది కాంగ్రెస్ పార్టీ త్వరగా తేల్చాలి. కానీ బయట ఒక పుకారు నడుస్తున్నది. ఆల్రెడీ ఇప్పుడే ఒప్పందానికి వచ్చిందో అంతర్గతంగా ఇదంతా నేను కొడతా, నువ్వు ఏడ్చినట్టు చేయి, తర్వాత మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత షరా మామూలే అనే ఒక దీంట్లో నడుస్తున్నది అనేది బయట పుకారు నడుస్తున్నాయి. నేను ఒకటే అంటున్నా, ప్రజలకు ఉపయోగపడే పని చేయండి ఎవరైనా. అరే ఇప్పుడు వాళ్ళు తప్పు చేసిండ్రు, వాళ్ళు అవినీతి పరులు, వాళ్ళు కనుమరుగైపోతున్న అనుమానం లేదు బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేయవలసింది ఏంది? ప్రభుత్వం వెంటనే దాన్ని తేల్చేసి ఫర్దర్గా రైతులకు ఏ విధంగా ఉపయోగం జరగాలనే దాని గురించి కార్యాచరణ మొదలు పెట్టాలి. దోషులను శిక్షించాలి, దోషులను శిక్షించేటువంటి ఒక కార్యాచరణ మొదలు పెట్టాలి. ఏమీ లేకుండా ఎన్ని రోజులు మాట్లాడతారంటున్నా నేను అనేది. ఇది ప్రజలు చూస్తలేరా? తెలంగాణ ప్రజలు చూస్తలేరా? దేనికోసం తెలంగాణ తెచ్చుకున్నాం కొట్లాడి? ఇవాళ గోదావరి పైన అక్కడ పైన శ్రీరామ్ సాగర్ ఉన్నది, కింద అక్కడ ధవళేశ్వరం దగ్గర ఉంది. ఇంతకంటే ఎక్కువ పెద్ద వరద వస్తుంది. ఎప్పుడైనా ధవళేశ్వరం ఏదైనా కొట్టుకపోగా చూసినాం మనం? బ్యారేజే అది. ఇది కూడా ఆల్మోస్ట్ అదే టైపు కదా, ఎక్కువ నీళ్ళు ఉండేది కాదు కదా. కాబట్టి ఈడ డిజైనింగ్ పొరపాటు ఉంది, ఈడ అడావుడి యొక్క వ్యవహారాలు ఉన్నాయి, ఇలా అవినీతి ఉంది అనేది ప్రజలు భావిస్తున్నారు 100%. అందుకోసమే కాళేశ్వరం లాగా దానికి సమాధానం వచ్చి స్వయంగా కేసీఆర్ గారే చెప్పాలి కదా అన్నది కాంగ్రెస్ పార్టీ మాట. మీరు కూడా ఏకీపిస్తారా మాటతో ప్రేమేంద్ర రెడ్డి గారు? ఎస్, దాని ఉన్నది రావాలి, చెప్పాలి. మరి ఆయన సభకి ఎందుకు వస్తలేడంటే మరుగున పడిపోయిన తర్వాత వస్తాడు. అప్పుడు కేసీఆర్ గారి తత్వం ఎట్లుంటుంది,